నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ భుజభుజ నెల్లూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3వ ఫేజ్ కరెంటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇక పండుగ తర్వాత 3వ ఫేజ్ కరెంటు పనులు ప్రారంభిస్తామని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. పార్టీల భేదం లేకుండా నెల్లూరు రూరల్ అభివృద్ధి ధ్యేయంగా అందుకు మీ ఇంటి బిడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి, 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బైనబోయిన శేషు యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాతంగి కృష్ణ, నాగళ్ల రాము, బ్రహ్మారెడ్డి, హరినాయుడు, కరీముల్లా, దొడ్డక రమేష్, గుంజి కృష్ణయ్య, దూడల ప్రసాదరావు, పిగిలం సుబ్బయ్య, మాతంగి నరసింహులు, అశోక్, రాజా, సాయి, చలమయ్య, జయరాం రాజు, బాలకృష్ణ యాదవ్, ఎద్దుల ప్రసాద్, సురాబత్తిన రవీంద్ర, చెన్నకేశవ, తిరుపాల్, షబ్బీర్, మా బాషా, అబ్దుల్ సత్తార్, అంజద్ బాషా, కదీర్, మణి, ఇంద్రసేనమ్మ, పర్వీన్, సునేని తదితరులు పాల్గొన్నారు.